హలో వ్యూయర్స్, వెల్కమ్ టు బీజీఎస్ క్లాసెస్. ఏపీ ఎఫ్పీఓ ఎగ్జామ్కి సంబంధించి అఫీషియల్ కీ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ యొక్క అఫీషియల్ కీ అనేది చూసుకున్న తర్వాత కట్ ఆఫ్ అనేది ఏ రేంజ్లో ఉండొచ్చు, అలాగే అటెండెన్స్ అనేది ఎంతవరకు ఉండిందో, సో దీన్ని బేస్ చేసుకున్న కాంపిటీషన్ ఎంత అండ్ కట్ ఆఫ్ ఏ రేంజ్ వరకు వెళ్ళొచ్చు, రిజల్ట్స్ డేట్ అనేది ఎప్పుడు ఉంటుంది అండ్ మెయిన్స్కి ఎంత టైం అనేది ఇస్తారు అనేది ఈ రోజు వీడియోలో మనం చూద్దాం. రైట్, సో ఫస్ట్ వచ్చేసి అఫీషియల్ కీ అనమాట. అఫీషియల్ కీ అనేది మనకి రిలీజ్ చేయడం జరిగింది. సో కొన్ని క్వశ్చన్స్ అబ్జెక్షన్స్ ఉంటే మనకి 12th వరకు కూడా ఈ యొక్క అబ్జెక్షన్స్ అనేది రైజ్ చేయొచ్చు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, క్వశ్చన్స్ అబ్జెక్షన్స్ ఏమైనా ఉన్నాయా అంటే ఎస్, డెఫినెట్గా ఉన్నాయి. ఇప్పటి వరకు అయితే ఒక 3 to 4 క్వశ్చన్స్ అనేవి అబ్జెక్షన్స్ అనేవి డెఫినెట్గా ఉన్నాయి. ఈ యొక్క 3 to 4 క్వశ్చన్స్ కూడా మనం ఎలా అబ్జెక్ట్ చేయాలి అని అంటే కనుక మనం చూస్తే, అఫీషియల్గా ఏదైనా కూడా మనకి సోర్స్ ఉందా అంటే లైక్ ఎన్సీఆర్టీస్ కావచ్చు, గవర్నమెంట్ వెబ్సైట్స్ కావచ్చు, ఇలాంటి వాటి నుంచి ఏదైతే సోర్స్ ఉంటుందో ఆ సోర్స్ పెట్టి మనం అబ్జెక్షన్ అనేది పెట్టాలి. కానీ మనం ఇప్పుడు యూస్ చేసినటువంటి చాట్ జీపీటీస్ కావచ్చు, ఏఐస్ కావచ్చు, ఇలాంటి ఏఐ యూస్ చేసాము, లేదంటే గూగుల్ యూస్ చేసాము, లేదంటే మేము చదువుకున్నటువంటి అకాడమీ ఇన్స్టిట్యూషన్స్లో ఇలా ఉంది అని చెప్పి మాత్రం మనం సోర్స్ని పెట్టి మనం అబ్జెక్షన్ అనేది రైజ్ చేస్తే ఆ క్వశ్చన్ని కన్సిడర్ చేయరు. ఓన్లీ అఫీషియల్ సోర్స్ అనేది మాత్రమే మనం పెడితేనే అబ్జెక్షన్ అనేది కన్సిడర్ చేయడం జరుగుతుంది. రైట్, నెక్స్ట్ వచ్చేసి అటెండెన్స్ కనుక మనం చూస్తే, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్కి మోస్ట్ ఆఫ్ ది ఆస్పిరెంట్స్ ఎగ్జామ్ అనేది అటెండ్ అవ్వడం జరిగింది. అంటే 1,17,958 మెంబర్స్ అప్లై చేసుకొని హాల్ టికెట్స్ తీసుకుంటే ఎంతమంది రాశారు అని కనుక మనం చూస్తే ఓన్లీ 97,038 మెంబర్స్ మాత్రమే ఎగ్జామ్ రాయడం జరిగిందనమాట. ఓన్లీ 97,000 అంటే కూడా ఇది జస్ట్ స్మాల్ కాంపిటీషన్ మాత్రం కాదు, ఇది హ్యూజ్ కాంపిటీషన్. అంటే అప్రాక్సిమేట్గా మనం తీసుకుంటే 89.87% మెంబర్స్ వచ్చేసి ఎగ్జామ్ అనేది రాయడం జరిగింది. సో దీన్ని కనుక మనం కన్సిడర్ చేసుకుంటే కట్ ఆఫ్ అనేది తక్కువ అయితే ఉండదన్నమాట. బికాస్ ఆబ్వియస్గా ఎగ్జామ్ ఎక్కువ మంది రాశారు అంటే కట్ ఆఫ్ అనేది కూడా ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. రైట్, నెక్స్ట్ మరి కమింగ్ టు ద కట్ ఆఫ్ ఏ రేంజ్లో ఉండొచ్చు అని కనుక మనం చూస్తే, ఇక్కడ మనం ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చూడాలి. ఓసీ క్యాండిడేట్స్కి, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి, బీసీ అండ్ ఎస్సీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరికీ కూడా సేమ్ కట్ ఆఫ్ అనేది ఉంటుందన్నమాట. ఇది నేను ఎలా చెప్తున్నానో కూడా చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ టైం 2019లో జరిగినటువంటి ఎగ్జామ్ కనుక మనం తీసుకుంటే వీళ్ళందరికీ 56.51 అనేది కట్ ఆఫ్గా ఇవ్వడం జరిగింది. ఇది కంప్లీట్ కట్ ఆఫ్. ఇక్కడ కూడా స్టూడెంట్స్కి ఉన్నటువంటి పెద్ద డౌట్ ఏంటి అంటే, పార్ట్ ఏకి సపరేట్ కట్ ఆఫ్, పార్ట్ బికి సపరేట్ కట్ ఆఫ్ ఉంటుందా అనుకుంటున్నారు. పార్ట్ ఏ ప్లస్ బి కలిపి మాత్రమే కట్ ఆఫ్ అనేది లాస్ట్ టైం 56.51 మార్క్స్ అనేది ఉంది అవుట్ ఆఫ్ 150 మార్క్స్ అనమాట. ఇంత తక్కువ ఉండిందా అప్పుడు అని మీరు అనుకోవచ్చు. ఇప్పుడు తక్కువే ఉండింది, బట్ తక్కువే ఉండింది అంటే కూడా అప్పుడు పేపర్ టఫ్నెస్ అనేది కూడా మనం బేస్ చేసుకోవాలి. ఓన్లీ తక్కువ ఉండింది అనే ఫ్యాక్టర్ని మనం తీసుకోలేము. అప్పుడు ఉన్నటువంటి రిజర్వేషన్ కావచ్చు, వేకెన్సీస్ కావచ్చు, అటెండెన్స్ కావచ్చు, వాటన్నిటిని బేస్ చేసుకొని ఆ కట్ ఆఫ్ అనేది ఉంటుంది. ఇప్పుడు మనకి కాంపిటీషన్ కనుక మనం చూసుకుంటే ఇప్పుడు ఉన్నటువంటి అటెండెన్స్ ఎక్కువే ఉంది, రిజర్వేషన్ అండ్ వేకెన్సీస్ ఎక్కువ ఉన్నాయి. బట్ ఎవరికి ఏ జోన్లో ఎలా ఉన్నాయి అనేది మనం చూసుకుంటే దాన్ని బేస్ చేసుకొని కట్ ఆఫ్ అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి 60 to 65 ఎవరైతే ఓసీ, ఈడబ్ల్యూఎస్, బీసీ, ఎస్సీ క్యాండిడేట్స్ ఉన్నారో వీళ్ళందరికీ కూడా సేమ్ కట్ ఆఫ్ ఉంటుంది. 60 to 65 మార్క్స్ ఎవరికైతే ఉన్నాయి అనుకుంటారో మీరందరూ మెయిన్స్కి ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసుకోండి. టైం వేస్ట్ అనేది అయితే చేసుకోవద్దు అనమాట. అండ్ కమింగ్ టు ఎస్టీ క్యాండిడేట్స్కి 35 to 40 మార్క్స్ ఎవరికైతే ఉన్నారనుకుంటారో మీరు మీ యొక్క మెయిన్స్ ఎగ్జామ్కి అయితే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసుకోండి. ఎస్టీస్కి మాత్రం ఎందుకు తక్కువ ఉంటుంది అని చెప్తున్నాను అంటే, నేను ఎస్టీస్ అనేవాళ్ళు ఏజెన్సీ ఏరియాస్లో ఉంటారు. ఈ యొక్క ఏజెన్సీ ఏరియాస్ లో మనకి ఏమవుతుంది అంటే అందరు క్యాండిడేట్స్ ఇందులో రిక్రూట్ చేసుకోవడానికి ఉండదు. కాబట్టి ఎస్టీ క్యాండిడేట్స్ కి సపరేట్ కట్ ఆఫ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. లాస్ట్ టైం కూడా ఇందాక నేను చెప్పినట్లు ఓసీ ఆర్ జనరల్ కట్ ఆఫ్ ఏదైతే 56.51 మార్క్స్ ఉన్నిందో, కమింగ్ టు ఎస్టీ క్యాండిడేట్స్ కి మనం చూసుకుంటే కనుక ఓన్లీ 27 మార్క్స్ అనేది ఉండింది అనమాట. సో దట్ ఈస్ వై, అంటే అప్రాక్సిమేట్ గా ఒక 40 to 50% అనేది మార్క్స్ అనేది తక్కువ వస్తే సరిపోతుంది. దట్ ఈస్ వై ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో 35 to 40 మార్క్స్ ఉన్నా కూడా మీరు మీ యొక్క మెయిన్స్ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసుకోండి. సేమ్ సిలబస్ కాబట్టి అప్రాక్సిమేట్ అంటే 90 to 95% ఆఫ్ ద సిలబస్ అనేది సేమ్ కాబట్టి మీరు ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి. ఎందుకు ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి అని చెప్తున్నాను అంటే, లాస్ట్ టైం నోటిఫికేషన్ 2019 కనుక మనం చూస్తే జూన్లో మనకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేశారు. అంటే మనకి లాస్ట్ టైం ప్రిలిమ్స్ అనేది ప్రిలిమ్స్ కూడా జరిగింది, పోస్ట్ పోన్ అయ్యి ప్రిలిమ్స్ జరిగినా కూడా మెయిన్స్కి పెద్దగా టైం అనేది ఇవ్వలేదు అనమాట. దట్ ఈస్ వై 2 months కంటే తక్కువగానే మనకి మెయిన్స్కి టైం అనేది ఇస్తారు. కాబట్టి ఇప్పుడు కూడా 2 months కంటే ఎక్కువ టైం ఇవ్వరు. బై సెప్టెంబర్ ఎండ్కి అంతా మనకి ఈ యొక్క ప్రిలిమ్స్ రిజల్ట్స్ అనేది డిక్లేర్ చేయడం జరుగుతుంది. రైట్, దట్ ఈస్ వై ఇంకా 2 months అంటే మనకి ఎంత టైం ఉంది, అక్టోబర్, నవంబర్ ఉంటుంది. బై నవంబర్ ఎండ్ ఆర్ డిసెంబర్ స్టార్టింగ్, రైట్, డిసెంబర్ 1st వీక్లో మనకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఓకేనా.
ఈ యొక్క ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో వీటికి ఎక్కువ టైం స్పాన్ అనేది తీసుకోరు. వితిన్ 6 months to 8 months అనేది ఈ యొక్క నోటిఫికేషన్స్ అనేది కంప్లీట్ చేయడం జరుగుతుంది. కాబట్టి చాలా త్వరగా రిజల్ట్స్ ఇవ్వడం జరుగుతుంది, మెయిన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది, ట్రైనింగ్ అనేది కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. దట్ ఈస్ వై నెక్స్ట్ మీ మెయిన్స్ ఎగ్జామ్కి ఎంత టైం ఉంటుంది అంటే 2 months మాత్రమే ఉంటుంది. మనకి ఇచ్చినటువంటి నోటిఫికేషన్ కూడా అలానే ఇచ్చారు. మనకి వెబ్ నోట్ న్యూ సిలబస్ ఇచ్చారు, వెంటనే సిలబస్ అనేది ఇచ్చారు, అలాగే వెంటనే ప్రిలిమ్స్ డేట్ అనేది ఇచ్చారు. ప్రిలిమ్స్ ఎగ్జామ్ కూడా ఇప్పుడు అయిపోయిందనమాట. సో నెక్స్ట్ ఏముంటుంది అంటే మెయిన్స్ ఎగ్జామ్కి 2 months కూడా టైం లేదు. కాబట్టి ఎవరైతే మీకు 60 to 65, నేను ఇందాక చెప్పినట్లు ఎవరైతే 60 to 65 ఓసీ, ఈడబ్ల్యూఎస్, బీసీ, ఎస్సీ క్యాండిడేట్స్ ఉన్నారో మీకు ఈ మార్క్స్ రేంజ్లో కనుక మీరు అఫీషియల్ కీ ప్రకారం ఉంటే మీ మెయిన్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. అలాగే ఎవరైతే ఎస్టీ క్యాండిడేట్స్ 35 to 40 మార్క్స్ వస్తున్నాయో మీరు మీ యొక్క మెయిన్స్ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. సో దిస్ ఇస్ ఆల్ ఐ వాంటెడ్ టు సే టుడే. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి అనుకుంటే ప్లీజ్ టు కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఆల్ టుమారో.